తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫిల్మ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ స్టార్ మాలో రాత్రి 7 గంటలకి టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్ కథ మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం అరవిందకి మురళి గురించిన నిజాలన్నీ తెలిసిపోయాయి. ఆ నిజాలన్నీ పద్మావతి అరవిందకి చెప్పేస్తుంది. ఆ తర్వాత అరవింద ఆడబిడ్డకి జన్మనిస్తుంది. విక్కీ కారులో తన బిడ్డని పెట్టేసి వెళ్లిపోతుంది. విక్కీ ఆ పాపని ఓ ఆశ్రమంలో చేరుస్తాడు. తన అక్క తన మేనకోడలు పద్మావతి వల్లనే దూరమయ్యారని ఆమెపై కోపంగా ఉంటూ ఆమెని దూరంగా పెడతాడు విక్కీ. దాంతో పద్మావతి తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తుంది. ఇక కథలో 2 కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యాయి. సుగుణ అనే సరికొత్త క్యారెక్టర్ కథలో ఎంటర్ అయింది. ఈ క్యారెక్టర్ లో శాంతి దేవగుడి ఎంట్రీ ఇచ్చారు. శాంతి దేవగుడి అందరికీ సుపరిచితురాలే. ఏమండోయ్ శ్రీమతి గారు, శ్రీవల్లి, పలుకే బంగారం ఆయన, పల్లకిలో పెళ్లి కూతురు ఇలా చాలా సీరియల్స్ లో శాంతి దేవగుడి నటించారు. ఇక సుగుణకి కొడుకుగా మనో అనే సరికొత్త క్యారెక్టర్ కూడా కథలో ఎంటర్ అయింది. ఈ క్యారెక్టర్ లో అజయ్ సత్యనారాయణ ఎంట్రీ ఇచ్చారు. అజయ్ సత్యనారాయణ కళ్యాణం కమనీయం, తాలి, మాయా ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ఈ 2 కొత్త క్యారెక్టర్స్ నువ్వు నేను ప్రేమ సీరియల్లో ఎంటర్ అయ్యాయి. పద్మావతిని చూసి ఈ కొత్త క్యారెక్టర్ అయిన మనో ప్రేమలో పడతాడు. మళ్ళీ మరో 1 సైడ్ లవ్ స్టోరీ సీరియల్లో ప్రారంభం కాబోతోంది. విక్కీ పద్మావతిల జీవితంలోకి వచ్చిన ఈ కొత్త క్యారెక్టర్ వలన కథలో ఎలాంటి మలుపులు ఉండబోతున్నాయో రాబోయే ఎపిసోడ్స్ లో రాత్రి 7 గంటలకి నువ్వు నేను ప్రేమని స్టార్ మాలో మిస్ కాకుండా చూడండి. కొత్తగా వచ్చిన ఈ క్యారెక్టర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేసి ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.